మహాభారత మహాయుద్ధాన్ని ఒక్క నిమిషంలో ముగించగలిగే ఉగ్రయోధుడు. 3 బాణాలతో ముల్లోకాలను జయించగలిగిన యోధుడెవరో తెలుసా? అతనే బర్బరీకుడు. ఇతను ఘటోత్కచ, మౌర్వి అహిలావతి కుమారుడు మరియు హిడింబ భీముల మనవడు. బర్బరీకుడు తన తల్లి నుంచి యుద్ధ కళను నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచే అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టును చూసి సంతోషించిన శివుడు అతనికి 3 సూక్ష్మ బాణాలను వరంగా ఇచ్చాడు. తరువాత అగ్నిదేవుడు ముల్లోకాలలో అతని విజయాన్ని సూచించగల ఒక విల్లును ఇచ్చాడు. ఒక పక్క బర్బరీకుడు పెరుగుతుండగానే కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నమైంది. భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది. అలాంటి యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలనుకున్నాడు. బర్బరీకుని బలమెరిగిన అతని తల్లి ఏ పక్షమైతే బలహీనంగా ఉందో నీ సాయాన్ని వారికి అందించమని కోరుతుంది. సంఖ్యాపరంగా చూస్తే కౌరవులకు 11 అక్షోహిణులు, పాండవులకు 7 అక్షోహిణుల సైన్యాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి నేను పాండవుల కోసం యుద్ధం చేస్తాను అని పోరు సలిపేందుకు బయలుదేరతాడు బర్బరీకుడు. కానీ బర్బరీకుడు లాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుని వారించేందుకు ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు. 3 బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయలుదేరుతున్నావు అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు. యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ 3 బాణాలే చాలు అంటాడు బర్బరీకుడు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది, నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది, నా 3వ బాణం శిక్షించవలసిన దానిని నాశనం చేస్తుంది అని బదులిస్తాడు బర్బరీకుడు. నువ్వు చెప్పేది నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు అంటూ బర్బరీకుణ్ణి రెచ్చగొడతాడు శ్రీకృష్ణుడు. కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నిటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద ఆకులన్నిటి మీద తన గుర్తుని వేసి శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగటం మొదలు పెడుతుంది. అయ్యా, మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లుంది, దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు ఉండడాన్ని గమనిస్తాడు. ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణునికి. అతను కనుక యుద్ధరంగంలో ఉంటే ఏమన్నా ఉందా అనుకుంటాడు. బర్బరీక, నువ్వు పాండవులకు మద్దతు ఇచ్చి కౌరవులందరినీ చంపగలవు, ఒక్క భీష్ముని తప్ప. ఎందుకంటే భీష్మునికి ఇచ్ఛామృత్యువు అంటే స్వీయ సంకల్ప మరణం ఉన్నందున నీవు చంపలేవు. కౌరవులందరూ చచ్చాక వాళ్ళ శిబిరంలో ఒక్క భీష్ముడే ఉంటాడు. బలహీనంగా ఉన్నందున అప్పుడు నీవు కౌరవులతో చేరవలసి ఉంటుంది. అప్పుడు భీష్ముడు నిన్ను పాండవులందరినీ చంపేలా చేస్తాడు. అలా యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా అని విశదపరుస్తాడు. శ్రీకృష్ణుడి మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో ఇంతకీ నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావాల్సి ఉందని, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వమని కోరతాడు. ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని అర్థమవుతుంది బర్బరీకునికి. మారు మాట్లాడకుండా తన తలను బలిచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడటానికి తనకు ఎంతో ఆశగా ఉందని, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు. దానికి కృష్ణుడు అంగీకరించాడు. అతను బర్బరీక తలని యుద్ధభూమికి ఎదురుగా ఉన్న కొండపై ఉంచాడు. కొండపై నుండి బర్బరీక యొక్క తల మహాభారత యుద్ధం మొత్తాన్ని వీక్షించాడు. యుద్ధం ముగిసింది. అప్పుడు పాండవులు కృష్ణుని బర్బరీక తలని ఎందుకు బలి ఇచ్చారని అడుగుతారు. అందుకు కృష్ణుడు ఇలా చెబుతాడు. బర్బరీకుడు పూర్వజన్మలో ఒక యక్షుడు. భూమి మీద అధర్మం పెరిగిపోయింది, నువ్వే కాపాడాలి నారాయణ అంటూ బ్రహ్మదేవుణ్ణి వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకొచ్చారు. దుష్టుల్ని సంహరించడానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న బర్బరీకుడు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి, నేనొక్కడిని చాలనా అని ఒకంత పొగరుగా మాట్లాడాడు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ అతనికి ఓ శాపం విధించాడు. ధర్మానికి అధర్మానికి నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు. అందుకే బర్బరీకుని బలి. అంతేకాదు అతని శాప విమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. అంతేకాదు కలియుగంలో బర్బరీకుడు తన పేరుతోనే పూజలందుకుంటాడని, అతన్ని తలుచుకుంటే చాలు భక్తుల కష్టాలన్నీ చిటికలో తీరిపోతాయని వరమిస్తాడు శ్రీకృష్ణుడు.
మరో నమ్మకం ప్రకారం బర్బరీకుని బాణం శ్రీకృష్ణుని యొక్క కాలి చుట్టూ తిరగటం వల్ల ఆయన కాలు మిగతా శరీరం కంటే బలహీనపడిపోయింది. అందుకని శ్రీకృష్ణుడు అవతార సమాప్తి చేయవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఒక బాణం ఆయన బలహీనమైన కాలికి గుచ్చుకోవటం వల్లే అది సాధ్యమైంది. సో ఇది బర్బరీకుని కథ.